మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. మోదీ గారు చెప్పిన దాని ప్రకారం ఇక్కడైనా ఇప్పటి నుంచి మన మీద దాడి చేస్తే, పాకిస్తాన్ నుంచి వచ్చిన తీవ్రవాదులు మన దగ్గర వచ్చి కాశ్మీర్ కానివ్వండి మిగతా ఎక్కడైనా వచ్చి దాడి చేస్తే వీ విల్ స్టార్ట్ అగైన్. సో ఒక భయం, దీనికన్నా ముందు ఈ భయం లేకుండే పాకిస్తాన్కి. ఇప్పుడు వాళ్ళు చేస్తారా? చేయరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మన కాల్పు విరమణ చేసింది ఈ కండిషన్ మీద. ఇది వైలేట్ చేస్తే మళ్ళీ మేము స్టార్ట్ చేసేస్తాం, మళ్ళీ మమ్మల్ని తప్పు పట్టకండి. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. సో మెచ్యూర్గా ఎందుకంటే ఈ జనరేషన్ అసలు యుద్ధం అని చూడలేదు. 71లో ఐ వాజ్ ఇన్ స్కూల్, మనం కూడా చూడలేదు హైదరాబాద్లో యుద్ధం అనేది. జరిగింది బంగ్లాదేశ్లో, మళ్ళీ హర్యానా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, కాశ్మీర్. ఎప్పుడు చూడండి యుద్ధాల్లో వీరే ఎఫెక్ట్ అవుతారు మ్యాక్సిమం. అక్కడే చాలామంది చనిపోతారు. మనం ఇక్కడ కూర్చొని లెక్చర్లు ఇస్తాము, కీబోర్డ్లో సోషల్ మీడియా పోస్ట్ వేస్తాము, మోదీ గారు కొట్టండి, బాంబు వేయండి అని. కానీ రేపు ఒక 200 మంది చనిపోయి మన సోల్జర్స్ వాళ్ళ బాడీ రిటర్న్ వచ్చినప్పుడు అప్పుడు మీ మూడు మారిపోతుంది. ఇప్పుడు 5 ఫ్యూనరల్ చూసే మన చాలామంది అప్సెట్ అయిపోయారు. ఒక యుద్ధం అంటే 2 సైడ్లో ఉంటుంది. మహాభారతం చూసాం మనం, ఈ 2 వైపులో చనిపోతారు మనుషులు. సో ఒక మెచ్యూర్ పొలిటికల్ లీడర్షిప్ ఎప్పుడు ఆపాలే వారిని కూడా తెలుసుకోవాలి. అండ్ రష్యా యుక్రెయిన్ వార్ ఇస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. మళ్ళీ చెప్తాను, ఇంకా ఇజ్రాయెల్ గాజా అది యుద్ధం అని చెప్పలేము. దట్ ఇస్ అగైన్ మనం యాక్ట్ చేస్తున్నట్టు. ఒక టెర్రరిస్ట్ గ్రూప్ మీద వాళ్ళు కొడుతున్నారు. రష్యా యుక్రెయిన్ వార్లో 2 సైన్యాలు కొట్టుకుంటుంది. ట్రూ. మనది సెకండ్ స్టేజ్లో పాకిస్తాన్ ఆర్మీ వచ్చారు, ఫస్ట్ స్టేజ్లో పాకిస్తాన్ ఆర్మీ లేకుండే, మనం డైరెక్ట్ టెర్రరిస్ట్ క్యాంప్ని కొట్టాం. సో పొలిటికల్ మెచ్యూర్ లీడర్షిప్లో చాలా బాగా చేశారు మోదీ గారు. ఎక్కడ ఆపాలని ఆయనకు తెలుసు. సో ఇప్పుడు పాజ్ బటన్ ప్రెస్ చేశారు. కానీ మీకు గుర్తుంటుంది, దీనికన్నా ముందు మన ఫస్ట్ వార్ ఈ టెన్షన్ స్టార్ట్ అయినప్పుడు పెహల్గామ్లో మన ఇండస్ వాటర్ ట్రీటీ ఆపేశాం. దానికి కూడా ఒక పాజ్ బటన్ ప్రెస్ చేశాం. నేను చెప్పేది ఈ ఆర్మీ యాక్షన్ దీనికి అన్నికంటే బ్రిలియంట్ మూవ్ వస్తాయి అది. ఎందుకంటే దాంతో పాకిస్తాన్ మొత్తం సత్యనాశ అయిపోతుంది, కంప్లీట్గా ఫినిష్ అయిపోతుంది. వాళ్ళకు ఒక పంట ఆల్రెడీ పోయింది, ఇంకో పంట ఎప్పుడు పోతుందో తెలియదు. ఎందుకంటే పాకిస్తాన్లో అన్నిటికంటే ఫర్టైల్గా ఏరియా పంజాబ్, పాకిస్తాన్ పంజాబ్. మీకు సింధ్లో కొంచెం ఉంది, కానీ బలూచిస్తాన్ వైపు అసలు మొత్తం డెజర్ట్ లాగా ఉంటుంది. ఇటువైపు ఖైబర్ పఖ్తూన్ఖ్వా అక్కడ కూడా ఎక్కువ ఏం లేదు. సో ఉన్నదంతా ఇక్కడే పంజాబ్లో. పాకిస్తానీ పంజాబ్ చాలా ఫర్టైల్, మన దగ్గర లాగానే, మన పంజాబ్ లాగా. అక్కడ వాళ్ళకి నీళ్ళు రాకపోతే వాళ్ళు కంప్లీట్, వాళ్ళు అసలు ఇప్పుడే ఏం లేదు తినడానికి, ఆట లేదు, ఏం లేదు, వాళ్ళు కొట్టుకుంటున్నారు అక్కడ. అసలు వాళ్ళు కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతారు. దానికోసం మీకు గుర్తుంటుంది, గుర్తు చేయండి. ఈ స్టార్ట్ చేసినప్పుడు ఏమన్నారు, నీళ్ళు ఆపేస్తే అది యుద్ధం అన్నారు. అక్కడ అంతా వాళ్ళకి తెలుసు అది ఇంపాక్ట్ అంటే. ఇప్పుడు అడుగుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు ఇండియన్ గవర్నమెంట్ మనం నెగోషియేట్ చేద్దాం. ఎందుకంటే 1960లో సైన్ చేసిన అగ్రిమెంట్ ఇది. అప్పుడు మనం 80% నీళ్ళు వాళ్ళకి ఇస్తున్నాం అని చెప్పి అగ్రిమెంట్ సైన్ చేసుకుని చాలా పెద్ద తప్పు అది. నౌ దట్ మిస్టేక్ హెస్ బీన్ కరెక్టెడ్. మన పాపులేషన్ మారిపోయింది, మాకు కూడా దానికి రైట్స్ ఉన్నాయి. ఎందుకు లేదు? నేను ఇఫ్ యూ సీ ద రివర్, నేను లే లదాఖ్ వెళ్ళినప్పుడు చూశాను, చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ ఉంటుంది, డెసలేట్. అక్కడ టిబెట్ నుంచి వస్తుంది అది వచ్చి ఇండస్ రివర్ మెయిన్ సిస్టమ్ అక్కడ. అది కాకుండా మనకు 3 వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంది ఇంక్లూడింగ్ ఇండస్, 3 ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంది త్రూ పంజాబ్. సో ఇండస్, బియస్, సట్లజ్, యమున అన్నీ, దట్ ఈస్ ద కంటిన్యూస్ లింక్ అన్నమాట. మనం నీళ్ళు ఇప్పుడు ట్యాప్ లాగా ఆఫ్ చేయలేము దాన్ని, ఇండస్ని. ఇట్స్ అ బిగ్ సిస్టమ్. కానీ ఈ యుద్ధంలో ఐ థింక్ లిమిటెడ్ ఆబ్జెక్టివ్స్ ఏమేమి ఉన్నా మన అన్ని సెకండ్ మనం వ్యాలిడేట్ చేసుకున్నాం మన ఎక్విప్మెంట్ ఎట్లా పనిచేస్తుంది అని. ఈ యుద్ధంలో మీరు ఎక్కడైనా సోల్జర్స్ తుపాకీలు తీసుకొని అక్కడ పరిగెత్తడం చూసారా అటువైపు, లేకుంటే ట్యాంకులు వెళ్తాం చూసారా? టిపికల్ వార్ లేదన్నీ చూస్తాం మనం, కానీ యుద్ధం మారిపోయింది, స్ట్రాటజీస్ మారాయి, స్ట్రాటజీస్ మారింది. అండ్ మోర్ ఎక్విప్మెంట్. ఈ యుద్ధం ఎట్లా నడుస్తుంది అనేది కాన్సెప్ట్ మారిపోయింది. అది యుక్రెయిన్ రష్యా వార్లో తెలిసిపోయింది. ఈవెన్ ఇజ్రాయలీ గాజాలో కూడా హూతీస్ మిసైల్ ఫైర్ చేస్తున్నారు, ఇరాన్ మిసైల్స్ ఫైర్ చేస్తున్నారు, లెబనన్ వాళ్ళు ఫైర్ చేస్తున్నారు, ఇక్కడ హమాస్ వాళ్ళు ఫైర్ చేస్తున్నారు మిసైల్స్. ఇజ్రాయెల్ ఏమో దాన్ని ఆడుకుంటుంది. వాళ్ళు ఐరన్ డోమ్ కానివ్వండి, డేవిడ్ స్లింగ్ అండ్ పేట్రియట్, వాళ్ళ దగ్గర 3 డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి, ఎయిర్ సిస్టమ్స్. ఒకటి 60 కిలోమీటర్ దాకా, ఒకటి 200 కిలోమీటర్ల దాకా, ఇంకోటి ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ డీల్ చేయడానికి పేట్రియట్. మన దగ్గర కూడా అదే, మన దగ్గర కూడా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 4 ఉన్నాయి మన దగ్గర. ఆకాష్ నుంచి మన నార్మల్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్ నుంచి అక్కడి నుంచి మొదలవుతుంది అనమాట. లాస్ట్ వన్ ఇస్ SU-400. సో మన దగ్గర అన్ని ఎక్విప్మెంట్ వ్యాలిడేట్ అయిపోయింది. బ్యాటిల్ ఫీల్డ్ కండిషన్లో ఎట్లా పనిచేస్తుంది, మీరు ల్యాబ్లో తయారు చేసుకున్న బాగానే ఉంది, ఫీల్డ్ ట్రయల్ చేస్తుంది బాగానే ఉంది, కానీ బ్యాటిల్ కండిషన్లో పనిచేస్తుందా లేదో చెప్పలేము. పాకిస్తాన్ ఆ రోజు మీకు గుర్తుంటుంది, ఒకటేసారి వాళ్ళు మన మీద 15 మిసైల్స్ ఫైర్ చేశారు. S400 చెప్పచ్చు. S400కి ఒకటేసారి
దే కెన్ అప్ టు 300 మిసైల్స్ ట్యాకిల్ చేయొచ్చు, ఏ సోర్స్ నుంచి ఎక్కడి నుంచి వస్తాయి కూడా. సో ఇది పెద్ద సబ్జెక్ట్ యాక్చువల్లీ. కానీ దీన్ని మనం రష్యా దగ్గర తీసుకున్నప్పుడు మనకు కూడా డౌట్ ఉంది, మీకు గుర్తుంటుంది అప్పుడు యూఎస్ మన మీద శాంక్షన్స్ థ్రెటన్ చేశారు, మీరు ఇది కొంటే అంతే సంగతి, మిమ్మల్ని మీద శాంక్షన్. మోదీ గవర్నమెంట్ చెప్పారు ఓకే. అది ఐ థింక్ గోవా కాన్ఫరెన్స్లో, గోవాలో మన బ్రిక్స్ సమ్మిట్ జరిగినప్పుడు అగ్రిమెంట్ సైన్ చేశారు రష్యాతో. ఇప్పుడు యూఎస్ అన్నారు మీరు తీసుకుంటే రష్యా శాంక్షన్, కానీ మనం వీ వెంట హెడ్ పొలిటికల్ లీడర్షిప్, మోదీ గారి లీడర్షిప్ ఒక డిసిషన్ తీసుకున్నారు, సరే శాంక్షన్స్ అది శాంక్షన్ చూసుకుందామని. కానీ వాళ్ళు ఏం చేయలేదు, ఎందుకంటే వాళ్ళ ఎక్విప్మెంట్ అమ్మాలని చూసారు మన దగ్గర, మనం తీసుకోలేదు. అది ఇది తీసుకోకపోతే అది తీసుకుంటాము అని. ఎందుకంటే యూఎస్ దగ్గర తీసుకున్న ప్రాబ్లం ఏమవుతుందంటే రేపు మన దగ్గర ఏదైనా గొడవ అయితే, రేపు మనం పాకిస్తాన్ మీద దాడి చేసినా కానీ చైనాతోనే గొడవ పెట్టుకుంటే యూఎస్ చేస్తారు, వీళ్ళు దాని స్పేర్ పార్ట్ ఆపేస్తారు. మన పోఖ్రాన్లో చూసాం మన అప్పుడు యూఎస్ దగ్గర నుంచి చాలా లిమిటెడ్ ఎక్విప్మెంట్ తీసుకున్నాం, కానీ మొత్తం అన్నీ ఆపేశారు వాళ్ళు. సో వీ షుడ్ బి కేర్ఫుల్. యుద్ధం అనేది ఏదో వచ్చి కొట్టుకుందాం, ఇటు బాంబులు వేద్దాం, మోదీ గారు పాకిస్తాన్ని మొత్తం ధ్వంసం చేసేయండి, అది నడవదు. ఈవెన్ పిఓకే ఇష్యూ కూడా దానికన్నా పెద్ద ఇష్యూ. కాకపోతే ఇప్పుడు ఇంత అయిన తర్వాత సడన్గా విక్రమ్ మిస్త్రీ గారి మీద పడ్డారు, ఆయన అబ్యూజివ్ కామెంట్స్ అనేవి ఉన్నాయి, ట్రోల్స్ అనేవి ఉన్నాయి. ఏం జరుగుతుంది అనేది క్లారిటీ మిస్ అవుతుందా, లేకుంటే దే ఆర్ ఇన్ ఏ మూడ్, ఎట్ ఎనీ కాస్ట్ మనం వెళ్ళిపోవాలి, కొట్టేయాలి, స్వాధీనం చేసుకోవాలి, ఈ ఒక ఎమోషన్ని క్రియేట్ చేసింది ఆ అట్మాస్ఫియర్ ఎందువల్ల అంటారు? ఇప్పుడు ఏమైపోతుందంటే ఇది ఒకటే ఇష్యూ కాదు, క్రికెట్ మ్యాచ్ నడుస్తున్నప్పుడు ఇదే ఇష్యూ ఉంటుంది. ఒక క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే సంగతి అంతే, వీళ్ళందరూ కలిసి ధోని మీదనో క్యాప్టెన్ ఎవరున్నా విరాట్ కోహ్లీయా లేకుంటే రోహిత్ శర్మ ఇవే పడతారు వీళ్ళందరూ కలిసి. సో మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే నేను చెప్పాను కదండి, మన దగ్గర డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఐపీఎల్ చూసుకుంటా ధోని దగ్గర బ్యాటింగ్ ఎట్లా చేయాలని చెప్తారు మన వాళ్ళు. ట్రూ, దే ఆర్ ఆల్ ఎక్స్పర్ట్స్. ఒక వీక్ బడ్జెట్ వచ్చినప్పుడు అందరు బడ్జెట్ ఎక్స్పర్ట్స్, ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు. క్రికెట్ మొదలైతే అందరు క్రికెట్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు. దాని తర్వాత ఇప్పుడు యుద్ధం వచ్చినప్పుడు అందరు యుద్ధం అన్ని వార్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు. మీరు కూర్చొని మోదీ గారికి అడ్వైస్ ఇవ్వక్కర్లేదు. మీరు చూసుంటారు పెహల్గామ్ జరిగిన తర్వాత 5 రోజుల తర్వాత చాలామంది నా దగ్గర స్టూడియోస్లో అడిగారు ప్రశ్న, మోదీ గారు అంటే ఏం చేయట్లేదు, ఎందుకంత సైలెంట్గా ఉన్నారు, హిందీలో అడిగారు నా దగ్గర, మోదీ బాంబ్ క్యో नहीं डाल रहा है. నేను చిన్నపిల్లల ఆట కాదు ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ ఉండాలి, ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఎక్కడెక్కడ వాళ్ళ టెర్రర్ క్యాంప్స్, వాళ్ళ దగ్గర 24 టెర్రర్ క్యాంప్స్ ఉంది పాకిస్తాన్. మనం కొట్టింది 7 నుంచి 9, దాంట్లో 14 మిసైల్ యూజ్ చేసాం మనం. ఒక స్పాట్లో మనం 3 సార్లు కొట్టాము, మీరు చూసుంటారు ఆ వీడియో వాళ్ళు చూపించిన దాంట్లో. సో ఆ పరిస్థితికి రావాలంటే 14, మీరు గుర్తుంటుంది మన ఉరి జరిగిన తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ 9వ రోజు జరిగింది, పుల్వామా జరిగిన తర్వాత బాలాకోట్ స్ట్రైక్ 13వ రోజు చేసాం, ఈసారి 14వ రోజు చేసాం. టైం అన్నిటికీ ప్లానింగ్ ఉంది, ఎందుకంటే వాళ్ళు రెడీగా కూర్చున్నారు అక్కడ. పహల్గామ్ కాగానే ఇండియా అటాక్ చేస్తారని వాళ్ళకి తెలిసిపోయింది, టెర్రరిస్ట్ కానివ్వండి పాకిస్తాన్ ఆర్మీ. కానీ ఒక వారం తుపాకీ కూర్చొని పట్టిన మంచి ఒక వారం తర్వాత అంటాడు ఏంటి ఎవరు రావట్లేదు, ఇది బోర్ కొడుతుంది కదా, మనం ఎంత కూర్చోవాలి చెప్పేసి పక్కన రిలాక్స్ అయిపోతారు. ఆ టైంలో కొట్టాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సున్జు అని చెప్పి చైనీస్ ఫిలాసఫర్ ఉన్నారు, చాలా ఫేమస్, మీరు చదువుంటారు, ఆర్ట్ ఆఫ్ వార్ అని ఒక బుక్ రాశారు. దాంట్లో he always says you should catch the enemy unprepared. చాలా ఇంపార్టెంట్. ప్రిపేర్డ్ ఉన్నప్పుడు మనం మిసైల్ ఫైర్ చేస్తే వాళ్ళు ఫైర్ చేస్తారు, మనకేం అడ్వాంటేజ్, మళ్ళీ మన మీద ధ్వంసం ఎక్కువైపోతుంది. సో వాళ్ళు ఈ షుడ్ మొత్తం ప్లానింగ్ చేసుకున్న తర్వాత డీటెయిల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మనం కరెక్ట్గా హిట్ చేసాం. వాళ్ళు కూడా అడ్మిట్ చేస్తున్నారు ఇంతమంది చనిపోయారని చెప్పి. ఒక ప్లేస్లో అయితే ఏదో మస్జిద్ లోపల మహిళలు పిల్లలు అందరు చనిపోయారన్నారు. రాత్రి 1 గంటకు ఈ మహిళలు పిల్లలు మస్జిద్ లోపల ఏం చేస్తున్నారండి, ఎందుకున్నారు అక్కడ? అక్కడే మీకు క్వశ్చన్ వచ్చేది. ఇట్ వాజ్ నాట్ ఎ మస్జిద్ పేరు పెట్టుకున్నారు అంతే. అది ప్లేస్ చూడండి, అది ఇప్పుడు మీరు గూగుల్కి వెళ్ళి ఆ మస్జిద్ పేరు కొడితే పర్మనెంట్లీ క్లోజ్డ్ అని వస్తుంది. సో మొన్న కూడా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి మేము మళ్ళీ మస్జిద్ని కట్టేస్తాం మళ్ళీ మొత్తం, అంటే వచ్చిన ఫండ్స్ ఐఎంఎఫ్ దగ్గర నుంచి ఫండ్ దీనికి వాడుకుంటారు వాళ్ళిగా. మనకు ప్రాబ్లం లేదు, వాళ్ళు ఏమని చేసుకోవచ్చు. ప్రాబ్లం ఈజ్ పాకిస్తాన్ ఆర్మీకి సర్వైవ్ చేయడానికి టెర్రరిజం కావాలి వాళ్ళకి. ఇప్పుడు కాదు, 35 సంవత్సరాల నుంచి చేస్తున్న పని వాళ్ళది. ఆఫ్ఘనిస్తాన్లో టెర్రరిస్ట్ని తయారు చేయడం, ఫస్ట్ ఐసిస్, దాని తర్వాత అల్ఖైదా, ఫస్ట్ తాలిబాన్, అల్ఖైదా, ఐసిస్, దాని తర్వాత మొత్తం ధ్వంసం అయిన తర్వాత ఇప్పుడు తాలిబాన్ టేక్ ఓవర్ చేసుకున్నారు ఆఫ్ఘనిస్తాన్. సోవియట్స్ పారిపోయారు, మరి తర్వాత యూఎస్ పారిపోయారు, నేటో పారిపోయారు. ఇప్పుడు ఎక్కడ పంపించాలి టెర్రరిస్ట్ అంతని? ఎక్కడో వాడుకోవాలి కదా. నేను ఎప్పుడు దీన్ని భస్మాసుర్ ఎఫెక్ట్ అని చెప్తాను. దీన్ని భస్మాసుర్కి వరం ఇచ్చిన తర్వాత టెస్ట్ చేయడానికి శివ భగవాన్ తల మీద పెడదాం అనుకున్నారు. పాకిస్తాన్ సంగతి అంతే. ఇప్పుడు పాకిస్తాన్ తల మీద తేరికా తాలిబాన్ వచ్చి కొడుతున్నారు, అటువైపు నుంచి బలూచిస్తాన్ వాళ్ళు కొడుతున్నారు.
ఇటువైపు టెర్రరిస్ట్ కూర్చున్నారు. వాళ్ళు అంటున్నారు మన ఇండియాకి పోకపోతే మేమేం చేయాలంటున్నారు. ఏం పని ఉంది మాకు ఇక్కడ అండి. సో దే ఆర్ సర్వైవింగ్ దానికోసం. చూడండి పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ పొలిటీషియన్స్ అందరూ వచ్చేది పంజాబ్ నుంచి, పంజాబ్ నుంచి 90% ఒక ఎక్సెప్షన్ ఇమ్రాన్ ఖాన్ అట్లాంటి వాళ్ళు ఉండొచ్చు, కానీ మిగతా అందరూ అక్కడి నుంచి వస్తారు. వీళ్ళకి మాఫియా, వాళ్ళు అక్కడే ఎన్షూర్ చేసుకుంటారు. ఈ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళే. మీరు ఎప్పుడైనా ఖైబర్ పఖ్తూన్ఖా లేకుంటే బలూచిస్తాన్ నుంచి ఒక ప్రధానమంత్రి, ఒక ఆర్మీ చీఫ్ పేరు విన్నారా? ఎప్పుడు లేదు. వీళ్ళు అక్కడి నుంచి ఉంటారు. సో వీళ్ళని మనం ఈసారి కొట్టినప్పుడు భావల్పూర్ కొట్టాం మనం, విచ్ వాజ్ ఎ వెరీ ఎమోషనల్ హిట్ ఫర్ దెమ్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు మనం కొడతామని. పాకిస్తాన్ వైపు, అది కూడా పాకిస్తాన్ పంజాబ్లో అటాక్ చేయడం అని చాలా, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ డ్రీమ్స్లో కూడా కళ్ళు కూడా రాదు వాళ్ళకి. కొట్టాం మనం. అదొక సైకలాజికల్ బ్లో ఉండేవారికి. దాని తర్వాత మీకు తెలుసు రెస్ట్ ఆల్ ఈజ్ హిస్టరీ అని చెప్పేటట్లు మనం చాలా కొట్టాం. దాని తర్వాత వాళ్ళు వచ్చి మన దగ్గర మనం విరామణ చేసుకుందాం, మనకు ఇప్పుడు ఒక ఒప్పందం లాగా చేసి, ఒప్పందం ఎక్కడ సైన్ చేయలేదు. వీఆర్ నాట్ సైన్డ్ ఎనీ అగ్రిమెంట్. కానీ ఇప్పటికీ ఒక స్టేల్మేట్. ఇప్పుడేం లేదు, ఒక టైమ్అవుట్ అంటారు ఫుట్బాల్లో, టైమ్అవుట్ తీసుకున్నాం. అది 5 నిమిషాలు ఉండొచ్చు, 5 రోజులు ఉండొచ్చు, 5 నెలలు ఉండొచ్చు, 5 సంవత్సరాలు ఉండొచ్చు. ఏ రోజు మన మీద నెక్స్ట్ దాడి జరిగిందో ఆ రోజు మనం వి విల్ హిట్ బ్యాక్. ఇప్పుడు పహల్గామ్ జరిగి ఆల్మోస్ట్ 1 నెల కాబోతుంది. మీరు చూడండి, ఒక్క అటాక్ కూడా మనమే జరగలేదు. జరిగితే మోదీజీ విల్ గివ్ నెక్స్ట్ ఆథరైజేషన్, కొట్టండి ఈసారి అని చెప్పేసి. ఆల్రెడీ వాళ్ళ చాలా మటుకు ధ్వంసం చేస్తాం, వాళ్ళ ఎవాక్స్ని ధ్వంసం చేస్తాం, వాళ్ళ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ని ధ్వంసం. వాళ్ళు కూడా చాలా మటుకు కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. మేము రఫాల్ 5 రఫాల్, 1 రఫాల్, 3 సుఖాయిలు, 2 మిగ్లు కొట్టుపడేస్తామని చెప్పేసి. నిన్ననే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీటెయిల్డ్ స్టేట్మెంట్ ఒకటి ఇష్యూ చేశారు త్రూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. అండ్ వాళ్ళ లాంగ్వేజ్లో ఒక ఎయిర్క్రాఫ్ట్ అంటే అసెట్ అంటారు దాన్ని. ఆల్ అవర్ అసెట్స్ ఆర్ ఇంటాక్ట్ అని చెప్పి పెద్దగా సపరేట్గా ఇచ్చారు వాళ్ళకి బాక్స్ లైన్లో. మనది ఒక్క ఎయిర్క్రాఫ్ట్ కూడా పోలేదు, ఒక ఎయిర్ఫీల్డ్ కూడా అటాక్ కాలేదు. దానికోసం మీరు చూసుంటారు, మోదీ గారు కాగానే, ఈ సీజ్ ఫైర్ కాగానే మోదీ గారు ఫస్ట్ విజిట్ ఆదంపూర్కి వెళ్ళారు. ఆదంపూర్ సెకండ్ బిగ్గెస్ట్ ఎయిర్ ఫోర్స్ బేస్ మనది. ఎందుకు వెళ్ళారంటే వీళ్ళేం చెప్పారు, మేము ఆదంపూర్ మీద మిసైల్ కొట్టాం పాకిస్తాన్ వాళ్ళు అన్నారు, మొత్తం ధ్వంసం చేసాం, అక్కడ ఉన్న SU-400ని ధ్వంసం చేసి అక్కడ ఉన్న ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ అన్నీ పోయిందని. మోదీ గారు వెళ్ళి నిలబడి, ఆప్టిక్స్ అంటారు మన ఇంగ్లీష్లో, లెఫ్ట్ షోల్డర్ మీద SU-400, రైట్లో ఒక మిగ్ నిలబడింది, MiG-29. దట్ ఈజ్ ఆప్టిక్స్. మోదీ గారు వచ్చింది ఆయన నార్మల్ ఎయిర్క్రాఫ్ట్లో కాదు, మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో ల్యాండ్ అయ్యారు. అంటే రన్వేస్ వర్కింగ్, సిస్టమ్స్ ఆర్ వర్కింగ్, లేకుంటే ల్యాండ్ గారు. అదే టైంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మొన్న ఏదో వాళ్ళ బేస్కి వెళ్ళారు. ఎయిర్ ఫోర్స్ బేస్కి వెళ్ళలేదు, ఆర్మీ బేస్కి వెళ్ళారు. అది కూడా ఎట్లా వెళ్ళారు, కార్లో జీప్లో వెళ్ళారు. దట్ మీన్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్ ఫోర్స్ బేస్ ధ్వంసం అయిపోయింది, అక్కడ ల్యాండ్ చేయలేమని చెప్పి చాలా క్లారిటీ వచ్చేస్తున్నారు. సో యుద్ధం అనేది మన వాళ్ళు కూడా దే షుడ్ అలౌ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ని వాళ్ళ పని చేయనియండి, వాళ్ళకి తెలిసి ఏం చేయాలని చెప్పి. విక్రమ్ మిస్త్రీ గారి మీద చేసిన దాడి ఐ థింక్ మన దేశంలో ఒక కల్చర్ అయిపోయింది. ఎవరైనా మీ ఒపీనియన్కి వ్యతిరేకంగా ఏమైనా చెప్పారంటే వాళ్ళ మీద ట్రోల్ చేస్తారు. హీఈస్ ఓన్లీ ఎ మెసెంజర్. ఆయన ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చి చెప్పారు అంతే. ఆయన కాదు డిసైడ్ చేసింది, పొలిటికల్ లీడర్షిప్ డిసైడ్ చేశారు. హీఈస్ అ మెసెంజర్. ఇంగ్లీష్లో అంటారు ఇప్పుడు డోంట్ షూట్ ద మెసెంజర్ అని. మనం చేసిన పని అది. మనకు తెలియదు. ఆఫ్ కోర్స్ హిస్ డాటర్ యూస్ టు రిప్రజెంట్ రోహింగ్యాని రిప్రజెంట్ చేస్తుందంటే అది ఇంకో పొలిటికల్ కేసు, అది సపరేట్. చాలామంది పిల్లలు ఇప్పుడు మన కూతురు కానీ కొడుకులు కానీ వాళ్ళ ఫిలాసఫీ ఉంటుంది వాళ్ళకి, మనం ఆపలేం వాళ్ళని. దాన్ని బట్టి మన పేరెంట్స్ మీద ఎందుకు పడ్డాలి అది. అఫ్కోర్స్ అమ్మాయి మీద దాడి చేస్తారు, చాలా ట్రోల్ చేశారు, ఆమెని మళ్ళీ ఆమె అకౌంట్ ప్రైవేట్ చేసేసింది. కానీ ఇది మెచ్యూరిటీ లేదు. ఇక్కడ కూడా చూపి ఈ సోషల్ మీడియా ప్రాబ్లం ఏంటి, నేను ఎప్పుడు చెప్తుంటాను, మీరు వాట్సాప్లో ఒక మెసేజ్కి 10 రూపాయలు అనే కండిషన్ పెట్టండి, రేపటి నుంచి మొత్తం వాట్సాప్ మెసేజ్లు బంద్ అయిపోతాయి అన్నీ. అందరూ ఇప్పుడు ఫ్రీ ఉందని చెప్పి జియో వచ్చి ఇంత ఫ్రీ డేటా ఇచ్చిన తర్వాత ఏం చేయాలని తెలియదు. 5 నిమిషాలు దొరికితే ఏదో వీడియో చూస్తుంటారు మన వాళ్ళు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మెట్రో చూడండి, వర్క్ సైట్కి వెళ్ళండి, ఇది ప్రాబ్లం అన్నమాట. ఏదో వీడియోలు పొద్దున్న సాయంత్రం దాకా ఫార్వర్డ్ చేస్తూనే ఉంటారు. ఒక్కటే వీడియో మీ 100 చోట్ల నుంచి వస్తుంది మీకు. ఎందుకంటే ఆ వాడడానికి మీకు తెలియట్లేదు, మెచ్యూరిటీ లేదు దాంట్లో. ఇప్పుడు నాకు కూడా వస్తుందండి, మీకు చెప్పినట్టు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒక 20 మీడియా గ్రూప్స్ ఉంది, దాన్ని అందరూ వీడియోలు పడేస్తున్నట్టు పొద్దున్న నుంచి. వస్తే డిలీట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను నేను. కానీ కొన్ని సైట్స్, కొన్ని గ్రూప్స్ ఉన్నాయి వేరే సీరియస్ డిస్కషన్ నడుస్తుందని, అది నేను రిటైన్ చేసుకుంటాను, టైం దొరికినప్పుడు చూసుకుంటాను. అదనమాట ఇది మనం మెచ్యూరిటీ ఉన్నప్పుడు చేయాల్సింది. ఏదో వీడియో వచ్చింది చెప్పి ఫార్వర్డ్ చేయడం కాదు, ఏదో వీడియో వచ్చింది చెప్పి రియాక్ట్ చేయడం కాదు, మిస్త్రీ గారు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆయన మీద దాడి చేయడం కాదు. ఈ సేమ్ విత్ మోదీజీ గారు. ఎందుకు సీజ్ ఫైర్, మీకు ఏం తెలుసు యుద్ధం గురించి?
బంగ్లాదేశ్ యుద్ధం గురించి తర్వాత మనం బ్యాంక్రప్ట్ అయిపోయాం యాజ్ అ నేషన్. చెప్పాను చూడండి, కంప్లీట్గా బ్యాంక్రప్ట్. 5 సంవత్సరాలు మనకు బయటపడడానికి టైం తీసుకున్నాం. ట్యాక్స్ పెంచాల్సి వచ్చింది. రేపు ఇదే చెప్తారు మోదీ గారు, సరే యుద్ధం చేద్దాం పాకిస్తాను, పని చేస్తాను, పెట్రోల్లో 10 రూపాయలు పెంచేస్తానంటే అందరు ఏడుస్తారు, వద్దు నాకు యుద్ధం వద్దు ఏమొద్దు అంటారు. అప్పుడు ఇది ప్రాబ్లం. అది యుద్ధం ఫ్రీగా నడవదు కదా, దానికి డబ్బులు కావాలి. నేను చెప్పినట్టు మిసైల్ ఫైర్ చేయాలన్నా కానీ మిగతా ఏం చేయాలన్నా మనకు డబ్బులు కావాలి. సరే మనం అప్పుడు చేసాం కూడా, వీ హ్యాడ్ పుట్ ఎ సెస్ అట్ దట్ టైం. చైనాతో జరిగిన కూడా సెస్ పెట్టాం మనం, డబ్బులు కావాలి. ఇప్పుడు అందరూ అంటున్నారు మేము జిఎస్టీ కడుతున్నాం కదా, బాగా చేశారు మీరు, జిఎస్టీ బాగానే వాడుకుంటున్నారని చెప్పి. ఏది తెలియదు అసలు. ఎక్విప్మెంట్ ఎప్పుడు కొన్నాము, ఇప్పుడున్న మన దగ్గర అకాక్ గన్స్ అంటాం, మన యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ ఎప్పటి నుంచో వాడుకుంటున్నాం, ఆకాష్ తీర్ తయారు చేసాం, మన నాలెడ్జ్ వాడుకున్నాం మనం. ఈసారి ప్రతిసారి ఇంకొక కామెంట్ వస్తుంది, ఆరోపణ వస్తుంది, అన్నిటికంటే ఎక్కువగా డిఫెన్స్ కోసం ఎందుకు అంత ఖర్చు పెడుతున్నారు, రక్షణ బలగాల మీద అంత ఖర్చు పెట్టి బడ్జెట్ కేటాయించాల్సినటువంటి అవసరం ఏముంది అనే ఒక మాట ఉంటుంది చూడండి. ఈసారి ఇప్పుడు ఎవరైనా చెప్తారా నెక్స్ట్ బడ్జెట్లో పెంచమంటారు. చాలామంది నా ఫ్రెండ్స్ రాసుకున్నారు, కావాలంటే ఫండ్ ఎస్టాబ్లిష్ చేసే గవర్నమెంట్ మేము డొనేట్ చేస్తాం అని చెప్పి. చూడండి, మూడు మారిపోయింది ఇప్పుడు సడన్గా. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లిమిటెడ్ ఎంగేజ్మెంట్లో చాలా ఒక పెద్ద, అది చాలామంది ప్రేక్షకులు అది చూడలేదు. ఈవెన్ ఈ డిఫెన్స్, సో కాల్డ్ డిఫెన్స్ ఎక్స్పర్ట్ కూడా మాట్లాడలేదు. మన దగ్గర ఈసారి ఈ ఆకాష్ తీర్ కానివ్వండి, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ వాడింది అగ్నివీర్ అని చెప్పి యంగ్స్టర్స్ని తీసుకున్నారు లాస్ట్ 3-4 సంవత్సరాలు. వాలంటీర్స్ లాగా వాళ్ళు దేర్ లిమిటెడ్ సర్వీస్, షార్ట్ సర్వీస్ కమిషన్ అంటాం మిలిటరీలో. ఈవెన్ ఆఫీసర్స్ కూడా షార్ట్ సర్వీస్ కమిషన్ చేసుకుంటారు చాలామంది. మేజర్ లెవెల్లో దే విల్ రిటైర్ అండ్ సివిలియన్ లైఫ్లో వెళ్ళిపోతారు. అగ్నివీర్ తీసుకొచ్చి ఎంత పెద్ద గొడవ చేసాం మీకు గుర్తుంటుంది. రాహుల్ గాంధీ కానీ మిగతా వాళ్ళు కానీ ఇక్కడ తగలబెట్టారు, ఫైరింగ్ జరిగింది. ఈ యంగ్స్టర్ ఇప్పుడు వస్తున్న యంగ్స్టర్స్కి వాళ్ళ దగ్గర స్కిల్ ఉంది, టెక్నికల్ స్కిల్. మీరు చూడండి, ఐటీఐలో వెళ్ళి ఎక్కడో చదువుకుంటాడు, అందరు ఇంజనీర్లు కాదు కదా, కొంతమంది ఉండొచ్చు. ఈ చేసుకున్న వాళ్ళు ఎందుకంటే నాకు తెలిసిన ఒక బ్రిగేడియర్ ఎక్కడ ఉన్నప్పుడు సికింద్రాబాద్, హీ వాస్ ట్రైనింగ్ అగ్నివీర్ అండ్ హీ టోల్డ్ మీ, ఆయన చెప్పారు నా దగ్గర, సురేష్ వీళ్ళంతా బ్రిలియంట్ తెలుసా, వీళ్ళకి ఒక ట్యాంక్ ఇచ్చి 2 నెలలు మీరు ట్యాంక్ మీద పనిచేయండి, దాన్ని తిప్పి మొత్తం అక్కడ ఇప్పి ఎక్కడ పెట్టండి అంటే తర్వాత మొత్తం ట్యాంక్ నిప్పేసి రిటర్న్ ఫిట్ చేస్తారు నెల లోపల అంటున్నారు. మా దగ్గర 40 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకి చేయలేకపోతున్నారు. సో ఈ యంగ్స్టర్స్ ఉన్నాయి ఇప్పుడు తీసుకునే యంగ్స్టర్స్, వాళ్ళు చాలా మట్టుకు టెక్నాలజీతో ఫ్రీక్వెంట్గా వాళ్ళు హ్యాండిల్ చేస్తూనే ఉంటారు. వేరస్ ఈ ఓల్డర్ జనరేషన్కి ఆ కేపబిలిటీ లేదు. నెక్స్ట్ మన ఆర్మీ యావరేజ్ ఏజ్ కూడా తగ్గింది, పెన్షన్స్ అండ్ శాలరీస్ అది కూడా తగ్గింది.